మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం కరీంనగర్ లో ఈ రోజు బీఆర్ఎస్ కార్యవర్గ అధ్యక్షులు కేటీఆర్ గారు పాల్గొన్న దీక్షా దివస్ స్థలంలో ఉన్నాం. మనం ఇప్పటిదాకా చాలా ఘనంగా జరిగింది ఈ యొక్క కార్యక్రమం. ఈ కార్యక్రమం గురించి ఒక మహిళా కార్యకర్తను అడిగి తెలుసుకుందాం. నవంబర్ 29 ప్రతి సంవత్సరం దీక్ష దివస్ కి ఉన్న ఇంపార్టెన్స్ చరిత్రలో ఎప్పుడు నిలిచిపోతుంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఆ రోజు తను ఈ ఉద్యమం కోసం నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించుకొని ప్రజల కోసం, రాబోయే భవిష్యత్ తరాల కోసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్షను పూనుకున్న రోజు మనం ఎవ్వరం, తెలంగాణ బిడ్డలం ఎవ్వరం మర్చిపోము. జై తెలంగాణ నినాదం, తెలంగాణ మన ఆత్మ గౌరవం అన్న నినాదాలతో మొదలైన మన ఈ పోరాటం ఎప్పటికీ చరిత్రలో, మన దేశంలో, మన రాష్ట్రానికి ఎప్పుడు ప్రత్యేక పేరుంది. ఎందుకంటే మనంతట మనము మాకొక రాష్ట్రం కావాలి, మా భాషకి, మా తిండికి. తెలంగాణ అంటే ఎప్పుడు చిన్న చూపుగా చూసిన ప్రతి ఒక్కరికి చెంపపెట్టులాగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు మన ఉద్యమ నేత, బీఆర్ఎస్ అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. వారిని ఎప్పుడు మనం అంటే భవిష్యత్ తరాలు మర్చిపోకుండా చరిత్రలో నిలిచిపోయారు అంటే వారి పడ్డ కష్టాన్ని మనం ఎప్పుడు మరవలేము. ఈ దీక్షా దివస్ వల్ల బీఆర్ఎస్ పార్టీ జవసత్వాలు అనేటి జనాలకు బూస్టింగ్ పనిచేసింది అంటారా? ఇంకా తదుపరి రోజులలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏ విధమైన కార్యక్రమాలు ఇట్లా ప్రజల్లో ఎల్లకాలం ఉండేటట్టుగా ఏమన్నా కార్యక్రమాలు చేపడతారని మీరు అనుకుంటున్నారా? ఈ పార్టీ ఇంకా మనకి 4 సంవత్సరాలు అయితే గ్యాప్ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నడుస్తుంది. తర్వాత మీ పార్టీ వస్తుందనే నమ్మకం మీకు కార్యకర్తలకు కలుగుతుందా? దీని గురించి మీరు ఏమంటారు? తప్పకుండా కేసీఆర్ గారైనా, తెలంగాణ అన్న నినాదమైనా ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఎ వర్డ్, ఇట్స్ అన్ ఎమోషన్. సో కేసీఆర్ గారు మా గురించి, కార్యకర్తల గురించి అయినా, పార్టీలో నాయకుల గురించి అయినా, రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించి అయినా ఎల్లవేళలా ఆలోచిస్తూనే పథకాలన్నీ అమలు చేస్తూ, అంటే ముసలి వారి నుంచి అప్పుడే పుట్టిన పిల్లవాడు అంటే కేసీఆర్ కిట్ నుంచి మొదలైతే మళ్ళీ కాటికెళ్లే వరకు అన్ని చేశారు. ఈ 4 ఏళ్ళు దిస్ ఇస్ జస్ట్ ఏంటంటే ఒక వెయిటింగ్ పీరియడ్ లో ఏంటంటే ఇంకా అసంతృప్తి ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మేము ఫీడ్బ్యాక్ తీసుకోగలిగి, మళ్ళీ వాళ్ళకి ఏంటంటే చేదు తీపికి తేడా తెలిసింది. తెలంగాణ గవర్నమెంట్ అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తీపిని రుచించారు, అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో చేదుని రుచించారు. అంటే రేవంత్ రెడ్డి గారు ఏది తను పథకం మొదలు పెట్టినా దానికి అసంతృప్తి, ఫీడ్బ్యాక్ మాత్రం ఎప్పుడు డిస్సాటిస్ఫాక్షన్ గానే ఉంది. రెండోది, అమలు చేస్తానన్న పథకాలు సగంలోనే ఆపేశారు. కొత్తగా మూసి సుందరీకరణను తీసుకొచ్చారు, కానీ ప్రతి పేదవాడికి అదొక కాలరాత్రి లాగా మారింది. ఇది వరకు కేసీఆర్ గారి పాలన అంటే 9.5 సంవత్సరాల పాలనలో సుభిక్షంగా ఉంది రాష్ట్రం. నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా ఉంది అని గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి పూట ఒక పండగలాగా ఉండే, కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏడుపులు, పెడబొబ్బులు, పదే చెప్తున్నాను, ఏడుపులు, పెడబొబ్బులు, శాపనార్థాలు తప్ప ఆడవారు, ఒక కుటుంబ సభ్యుడైన తండ్రి కూడా ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు చూస్తే గురుకుల పాఠశాలల్లో ఎంతమంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కారణమవుతున్నారు? ఎందుకు అవుతుంది? ఎందుకు ఇంత నిర్లక్ష్యత పరిపాలన? 2 కళ్ళలాగా చూసుకోవాలి కదా, అన్ని విభాగాలని బ్యాలెన్స్ చేస్తూ రావాలి కదా. ఎందుకు ఎడ్యుకేషన్ సెక్టర్ ని ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు? ఒక్క స్కూల్లో ఒక చోట పాయిజన్ అయింది, ఫుడ్ పాయిజన్ అయింది అంటే వెంటనే చర్య తీసుకుంటే ఇంకో చోట అవ్వదు. మీరు నిద్ర లేవండి రేవంత్ రెడ్డి గారు, రిఫ్వాన్ వింకిల్ లాగా నిద్రపోతున్నారు మీరు. ఎక్కడ చూసిన ఆర్తనాదాలే, తల్లులు తండ్రులు పిల్లల్ని కోల్పోతున్నారు, రోజు హాస్పిటలైజ్ అవుతున్నారు. గవర్నమెంట్ స్కూల్ కి పంపింది వాళ్ళను శవాల్లాగా చూడ్డానికా?
పండక్కి వస్తారు పిల్లలు, దసరాకు వస్తారు, సంక్రాంతికి వస్తారు, క్రిస్మస్ సెలవులకు వస్తారని తల్లిదండ్రులు ఎదురు చూస్తూ కూలీ నాలి చేస్తూ వారి ఆర్థిక ఇబ్బందులకు గవర్నమెంట్ స్కూల్ అయితే అందులో చదువు బాగుంటదన్న ధీమాతోటే కదా నమ్మకాన్ని కోల్పోయారు రేవంత్ రెడ్డి గారు. దిస్ ఇస్ రియలీ అ షేమ్ఫుల్ థింగ్. యూ బీయింగ్ ఎ సీఎం, ఇట్ ఈస్ రియలీ అ డార్క్ స్పాట్ ఆన్ యువర్ కెరియర్. మీరు ఒక నాయకులు కావచ్చు, కానీ ఇప్పుడు మీరు నాయకులు మాత్రమే కాదు, మీరు ఒక రాష్ట్రాన్ని పాలించే మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. అలాంటప్పుడు మీరు మీ నిద్రను కూడా పక్కన పెట్టి రాష్ట్రం గురించి ఆలోచించాలి. హౌ టు ఇంప్రూవైజ్, హౌ టు కట్ షార్ట్ సచ్ ఇన్సిడెంట్స్. ప్రజల్లో ఇంత వ్యతిరేకత వస్తుంది, అయ్యో పార్టీకి చెడ్డ పేరు వస్తుందని మీకు కొంచెమన్నా ఉలుకుందా? మీకు మాత్రమే కాదు, చరిత్ర కలిగి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా మీరు ఒక నల్ల మచ్చ తీసుకొస్తున్నారన్న విషయాన్ని మీరు గమనించాలని నేను సవినయంగా మీకు విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే ఏ తల్లి కూడా వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తే ఇంటికి వస్తారని ఎదురు చూస్తారు. కూలీ నాలి చేసుకొని వాళ్ళ పిల్లల్ని చదువుకోవడానికి పంపిస్తున్నారు. ఎందుకు? వాళ్ళ బతుకులు కూలి పని చేసుకునేది ఉంది, మా జీవితాలే ఇలా ఉంది, మా పిల్లలన్నా చదువుకొని మంచి ప్రయోజకులు అవుతారనే కదా తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్స్ కి పంపించేది. స్కూల్ కి పంపిస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్స్ ని చూస్ చేసుకున్నారు. దట్ ఈస్ ద క్రెడిట్ గివెన్ టు యూ, బట్ యూ హ్యావ్ లాస్ట్ ద రెప్యుటేషన్ ఆఫ్ ద స్కూల్స్. ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఒక్కసారి తప్పు జరిగితే దాన్ని సరిదిద్దుకోవాలండి. మీకేంటండి ఇంత నిర్లక్ష్యము? ఎప్పుడు చూసినా ఎక్కడో ఒక చోట వార్తల్లో ఏదో ఒక చోట చావులు తప్ప ఒక మంచి పుణ్యకార్యాలు ఉన్నాయా? ఇది వరకు షాదీ ముబారక్ అనా, లేదా కళ్యాణ లక్ష్మణ, కేసీఆర్ కిట్ అనా, ఇలాంటి మంచి పనులు జరిగేవి. రైతు బంధు అని, రైతు బీమా అని, ఇంకొకటి దళిత బంధు అని పంచుకుంటూ పోయారు కేసీఆర్ గారు. మీరు తుంచుకుంటూ వస్తున్నారు, తుంచివేస్తున్నారు. పథకాలను తుంచివేశారు, పేద ప్రజల మొహంలో నవ్వుని కూడా ఆర్పేశారు, దీపాలను ఆర్పేస్తున్నారు మీ ప్రభుత్వం. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా ఫుడ్ పాయిజన్, హాస్పిటలైజ్డ్, అన్నం బాలేదు, పురుగులు వస్తున్నాయి. ఎందుకండి ఇంత నిర్లక్ష్య ధోరణి? రాజకీయ కారణాలు ఏమైనా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం కేసీఆర్ గారు ఆ రోజు 2001లో టిఆర్ఎస్ పార్టీని స్థాపించడం, అప్పుడు గుప్పడి మందుతో స్టార్ట్ అయిన ఈ యొక్క ఉద్యమం కరీంనగర్నే ఒక ఉద్యమాల గడ్డాన్ని కేసీఆర్ ఆలోచించి సింహ గర్జన ద్వారా ఇక్కడ నుండి సుమారు 2.5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నెలకొల్పిన విధానం ఈరోజు మనకు కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు కూడా ప్రస్తావించారు. అలాగే ప్రతిసారి ఉద్యమం ఇక్కడ పడుతూ లేస్తూ ఉన్న క్రమంలో ఉద్యమానికి ఊపిరులు అందించిన ఈ యొక్క కరీంనగర్ గడ్డ నుండే మళ్ళీ ఏదైతే రాజకీయ కారణాలతో గత సంవత్సరం క్రితం అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో, ఇప్పుడు వారు ఆలోచన సరే ప్రభుత్వం అయితే లేదు, కాకపోతే ప్రజల్లో మనం ఉండాలి, మళ్ళీ అధికారం మాదే అనే ధీమాను వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అలాగే నాయకులు కూడా ఈ యొక్క జన సందోహాన్ని చూసి వాళ్ళు కూడా మా పార్టీకి పూర్వ రోజులు వస్తాయి, తర్వాత అధికారం మాదే అని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్ తో శ్రీధర్, సుమన్ టీవీ, మానకొండూరు.